నమస్తే అండి. నేను ఇవాళ బజ్జీలు చేస్తున్నా. దానికోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నా. తర్వాత దానిలో ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఇది వామండి. వాము కంపల్సరీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. తర్వాత వంట సోడా ఒక చిటికెడు. ఇవి మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకోవాలండి. అంటే ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటది కదా! దానిలాగా ఇంకా కొంచెం జారుడుగా లైట్‌గా ఇట్లా జారుడుగా పిండి కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత నేను ఆలుగడ్డల బజ్జీలు, అలాగే పచ్చిమిర్చి బజ్జీలు చేస్తున్నా. దానికోసం 2 ఆలుగడ్డలతో అయితే మనకి చాలా బజ్జీలొస్తాయండి. ఒక్కొక్క ఆలుగడ్డలో మినిమం 10 బజ్జీలొస్తాయి. ఇట్లా మీడియం సైజు ఇట్లా పొడవుగా మధ్యలోంచి ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసి పెట్టుకోండి పక్కన. 2 గడ్డలు ఇలాగే కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత పచ్చిమిరపకాయలు చాలా పొడవున్నాయండి. అందుకే బాండల్లో మనం కొంచెమే ఆయిల్ ఏసి చేస్తాం కాబట్టి ఇంత పెద్ద పచ్చిమిరపకాయలైతే పట్టవండి. అందుకే నేను 2 ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఇట్లా చీలికలు పెట్టుకుంటున్నా. మొత్తం పచ్చిమిరపకాయలు ఇట్లాగే చీలికలు పెట్టేసుకున్నా. నేను ఎలాంటి స్టఫింగ్ పెట్టట్లేదండి. ఎందుకంటే దీనిలోకి మళ్ళీ సపరేట్‌గా నేను మసాలా చేస్తాను. ఆ మసాలా నంజుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంటది. అందుకోసమే నేను స్టఫింగ్ ఏం పెట్టట్లే. ఇదిగోండి మొత్తం ఇలాగే స్ప్లిట్స్ పెట్టుకొని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు బాండల్లో ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఇలా ముంచుకొని పిండిలో ఇట్లా వెంటనే పైకెత్తేసి బాండల్లో వేసేయాలండి. టైం తీసుకున్నామంటే పిండి మొత్తం బజ్జీలకి పట్టింది జారిపోతది మళ్ళీ. వెంటనే ఇట్లా ముంచడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ఆయిల్‌లో వేసేసుకోవాలి. అట్లా అయితేనే పిండి దానికి పట్టుకొని ఉంటది. మనం ఆయిల్‌లో వేసిన వెంటనే కూడా గెంటె పెట్టి తిప్పేయకూడదండి. ఒక్క నిమిషం పాటు ఉంచితే అదే పైకి తేలుతాయి. అప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఇట్లా ఆలుగడ్డ బజ్జీలు కూడా వేసేసుకుంటున్నా. మా పిల్లలు పచ్చిమిరపకాయ బజ్జీల కంటే ఆలుగడ్డ బజ్జీలు బాగా తింటారండి. అవి కారం ఉంటాయని ఇష్టపడరు అంతగా. అందుకే వాళ్ళ కోసం ఇవి చేశాను. ఇదిగోండి ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా టేస్టీ ఉంటాయి. ఇంకా అరటికాయ బజ్జీలు, అలాగే పచ్చి అరటికాయలు ఉంటాయి కదా! వాటితో తర్వాత ఆనియన్ బజ్జీలు కూడా చేయొచ్చండి. ఆనియన్స్ కూడా సేమ్ మనం ఆలుగడ్డలు ఎట్లయితే రౌండ్స్‌గా కట్ చేసుకున్నామో సేమ్ అట్లాగే ఉల్లిగడ్డలు కూడా అట్లే కట్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అవి కూడా. నెక్స్ట్ టైం అవి కూడా చేసి చూపిస్తాను. తర్వాత నేను మసాలా చేస్తున్నా అండి. దీనిలోకి సైడ్ డిష్ నంచుకోవడానికి దానికోసం పల్లీలు వేయించుకుంటున్నా ముందుగా. పల్లీలు మనం గెరటితో వేయించుకోవడం కంటే ఇట్లా బట్ట పెట్టి గట్టిగా ఒత్తినట్టు వేస్తే పల్లీలు మొత్తం లోపల వరకు చాలా బాగా ఫ్రై అయితాయి. మీరు ఒక్కసారి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. పల్లీలు చాలా బాగా వేగుతాయి లోపల వరకు. అట్లా గట్టిగా ప్రెస్ చేసినట్టు చేసినామంటే ఇదిగోండి ఎంత బాగా వేగిపోయాయో. తర్వాత దీనిలో మనం కారానికి సరిపడినంత కారం వేసుకుంటున్నా, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు కలుపుకున్న, తర్వాత కొంచెం కొత్తిమీర కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నది. తర్వాత ఇది కొంచెం మిక్చర్ అండి, నేను బయట నుంచి తీసుకొచ్చింది. ఈ మిక్చర్ కంపల్సరీ వేసుకోండి. తర్వాత ఇవి బొరుగులు, ఇవి మరమరాలు అంటారు కదా అవన్నమాట. ఇవన్నీ కలిపేసి మిక్చర్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం బజ్జీ తినేటప్పుడు ఇవి నంజుకుంటూ సైడ్కి ఒక బైట్ అది తిని తర్వాత ఈ బైట్ ఒక బైట్ ఇవి తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా.